హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? సో మొత్తానికైతే మేము పుట్టాలమ్మకు వచ్చేసాము. నేనైతే చాలా ఎదురు చూశాను పుట్టాలమ్మకు రావడానికి. ఎందుకంటే నేను పెళ్ళి కాకముందు వచ్చాను. మా అమ్మ వాళ్ళకు కులదైవం కాబట్టి పెళ్ళి కాకముందు మేము ప్రతి ఇయర్ వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా పెళ్ళైనాంచి రాలేదు. దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. నేను లాస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉండేదంటే గుడి మధ్యలో పుట్ట చుట్టూ కాంపౌండు. నాకు అదే గుర్తుంది. ఈ గుడి కట్టినాంచి నేనైతే రాలేదు ఇక్కడికి. 15 ఏళ్ల తర్వాత రావడంతో నేను చాలా అంటే చాలా ఎదురు చూశాను ఎప్పుడొస్తానా అని. ఇంకా మొత్తానికైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చుట్టూ గుడి కట్టడం వల్ల పుట్ట అనేది చాలా తక్కువ కనిపిస్తుందనమాట. నాకైతే అది బాధ అనిపించింది. అరే ముందే బాగుండింది కదా, గుడి కట్టి ఎందుకు పుట్టనంతా కప్పేశారనిపించింది. కానీ మనం ఏం చేయలేంలేండి. మేమైతే 4, 5 నెలల నుంచి అనుకుంటూనే ఉన్నాము పుట్టాలమ్మకు రావాలని. మా అక్క వాళ్ళు మేము అస్సలు కుదరలేదు. ఎందుకో మేము ప్రతి వారం అనుకోవడం, వాయిదా పడడం జరుగుతూ వచ్చింది. మొత్తానికైతే ఇన్ని రోజులకు మాకు దర్శనం అయితే జరిగిందనమాట. జనవరి 1 రోజైతే మేము తిరుపతికెళ్ళాము. వెంకటేశ్వర స్వామి కరుణ కలిగింది. ఇంకా ఫిబ్రవరి 1 రోజైతే గనక మేము పుట్టాలమ్మకి, అలాగే నరసింహస్వామి దర్శనం అయితే చేసుకోగలిగాము. దేవుళ్ళందరూ ఒకేసారి మమ్మల్ని కరుణించారు అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ మేము ఎందుకు అభిషేకం చేస్తున్నాం అంటే పౌర్ణమి ఇలా చేస్తే మంచిదని చెప్పారు. సో అందుకే మేము కూడా అభిషేకం అయితే చేస్తున్నాము. అభిషేకం చేస్తుంటే అస్సలు చేయనీయట్లేదు ఆంజనేయ స్వాములు. అడ్డం వచ్చేస్తున్నారు. ఆకలి అవుతుందేమో పాల ప్యాకెట్లు లాక్కుంటున్నారు. ఇంకా నేనైతే 2 బిస్కెట్లు అయితే ఇచ్చేసి మళ్ళీ పైన నరసింహస్వామి దర్శనం కోసం అయితే వెళ్ళాము. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్